హాయ్ హలో అందరికీ నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో చిన్న రిక్వెస్ట్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియోలో కనుక నిజం ఉంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు మీరొద్దు మీ పదవి వద్దు అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిపోవడానికి కారణం జగన్ మనుషులే అనేటువంటిది వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి ఒక మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఒక వార్తా కథనం వచ్చింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటా చర్చ ఏంటనేది మీకు వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలిసి ఈ మధ్యకాలంలో జీవి రెడ్డి ఏదైతే ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఎండి దినేష్ కుమార్కి, ఈ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డికి వీళ్ళిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వైసీపీ పార్టీకి కోవట్టుగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సో కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. సో మరి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని దినేష్ అదేవిధంగా మీరిద్దరు కలిసి పని చేయాలని చెప్పడంతో ఇంత జరిగిన తర్వాత కలిసి ఎట్లా పని చేస్తామనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎండీకి ఉన్నటువంటి అధికారాలు కార్పొరేషన్ చైర్మన్కి ఉండవు. సో కేవలం అక్కడ బొమ్మ మాత్రమే. నేను ఎంత నెత్తినోరు మొత్తుకున్నా ఉపయోగం ఉండదు, అవమానాలు మిగులుతాయనే ఉద్దేశంతో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి క్రమంలో దీనికి సంబంధించి మరి టీడీపీ పార్టీ క్యాడర్లోనే పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. వీళ్ళు దేంతో కంపేర్ చేస్తారంటే అప్పుడు నందమూరి తారక రామారావు గారు లక్ష్మీపార్వతి గారు ఇద్దరికి సంబంధించి అప్పుడు జరిగినటువంటి ఒక వివాదం ఏదైతే టీడీపీలో ఆ స్థాయిలో జరిగింది. టీడీపీ పార్టీలో క్యాడర్ కూడా ఆ స్థాయిలో వ్యతిరేకించారు అన్నట్టుగా వాళ్ళేదో వాళ్ళ దాంట్లో రాసుకుంటున్నారు, చెప్తున్నారు. సో దేన్ని దృష్టిలో ఉంచుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా తనకిచ్చినటువంటి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో దాన్ని నాకు వద్దు అని చెప్పారు. ఎందుకంటే ఒక డీజీగా పనిచేసినటువంటి వ్యక్తికి ఈ స్థాయి అంటే చిన్నది, చైర్మన్ అనేటువంటి చిన్నది. ఆల్రెడీ ఎండీ బాధ్యతలు ఉంటాయి, ఎండీ ఎక్కువగా బాధ్యతలు చూసుకుంటారు. కాబట్టి చైర్మన్గా ఉంటే మరి నేను అక్కడ కుదరదు, నిర్ణయాలు తీసుకోవాలంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేం. కాబట్టి నన్ను అవమానించడమే అవుతుంది. ఈ పదవి లేకుండా ఏదో ఇంటికి పిలిచి ఒక జత బట్టలు పెట్టి ఒక పూట భోజనం పెట్టి పంపించినా కూడా బాగుండేది. నన్ను చంద్రబాబు నాయుడు గారు అవమానించారు అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదవి వద్దనుకున్నారంట. దీని వెనక ఒక రీజన్ కూడా చెప్తా ఉన్నారు. దీని అంతటికీ కారణం ఏం చెప్తా ఉన్నారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అధికారులు, ఆయనకు అనుకూలంగా పనిచేసేటువంటి అధికారులు సీఎంఓలో ఉన్నారు. కాబట్టి అంటే జగన్ గారి హయాంలో అనేక పదవులు పొందినటువంటి వారు, జగన్కి అనుకూలంగా పనిచేసినటువంటి వారు ఉండడం చేత మరి ఏబి వెంకటేశ్వరరావుకి ఇలాంటి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళకి అసలు మెదడు లేదా? ఒక ఎండీ ఉండగా ఒక కార్పొరేషన్ ఈ డిజీ లాంటి వ్యక్తికి అలాంటి పదవి ఇచ్చి సిఫార్సు చేసేటప్పుడు వాళ్ళకి తెలివి లేకుండా చేస్తారా? ఇది అవమానించడం కాదా? దీనంతటి కారణం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా సెల్యూట్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అవమానించాడు కాబట్టి సో ఇలాంటి మీ వ్యక్తికి మనం అవమానించాలని చెప్పి జగన్ గారికి అనుకూలంగా వీళ్ళు పనిచేశారనేటువంటిది వీళ్ళ యొక్క వాదన. ఇంకోటి ఏమంటారంటే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ బాధితులు కాదంట. ఆ కష్టాలు బాధలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవంట. మరి జగన్ బాధితులు కాదు అంటే వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి బాధ పెట్టలేదనే కదా అర్థం. వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోమని చెప్పి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి అంత స్వేచ్ఛను ఇచ్చారనే కదా దీని అర్థం. ఒక ఏబి వెంకటేశ్వరరావు ఈ రకంగా అప్పుడు పక్కన పెట్టడానికి కారణం ఏంటి? మరి ఏబి వెంకటేశ్వరరావు ఏం చేశారో తెలుసు కదా. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి అధికార టీడీపీ పార్టీలో చేర్చేటువంటి ప్రయత్నం చేశారు కదా. అనేక రకాల కుట్రలకు పాల్పడ్డారు కదా. మరి దీని గురించి మనం మాట్లాడడం. ఏదున్నా కూడా ఏ తప్పు జరిగినా మీరు పదవులు ఇచ్చుకోలేక, మీరు ఇచ్చిన పదవి ఆ వ్యక్తికి నచ్చక, మరి మీరు అధికారంలో మీకు ఇంకా నచ్చిన పదవి ఇవ్వండి, లేకపోతే పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి మీకు ఇంకేం కావాలని చెప్పి అడగండి. మీరు అడగకుండా మీ చేతిలో పని పెట్టుకొని అన్నీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే నెట్టేయడం. నిజంగానే జగన్ గారి వల్లనే అయింటే కనుక మీరు ఫెయిల్యూరు, సీఎం ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీ ప్రభుత్వం మీరంతా ఫెయిల్యూర్ అయినట్టే లెక్క. ఇప్పటికీ జగన్ గారు ఓడిపోయినా కూడా ఆయన ముఖ్యమంత్రి అనుకునే విధంగానే మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంతే వస్తుంది, దీని అర్థం అదే వస్తుంది కదా. ప్రతిదానికి జగన్. ఏబి వెంకటేశ్వరరావుకి పదవి నచ్చకపోతే జగన్, జీవిరెడ్డి రాజీనామా చేస్తే దీని వెనక జగన్.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది మేధావులు కానీ ఈ ఏబి వెంకటేశ్వరరావు మొన్న కమ్మ సమ్మేళనంలో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినాయి. కాబట్టి ఆయనకు కనుక కీలకమైనటువంటి పదవి ఇస్తే, పైగా ఇంకొకటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి దాని వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు, ఆయన చెప్పినటువంటి పేర్లే ఇందులో రాశారనేటువంటి చర్చ ఉంది. సో దీన్ని గమనించినటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తికి ఏదైనా ఇంకా ఎక్కువ పదవి ఇస్తే కనుక, ప్రాధాన్యత కలిగినటువంటి పదవి ఇస్తే కనుక వేరే సామాజిక వర్గాల నుంచి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మొన్న ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే మొత్తం ఈ కూటమి పార్టీ అంటే మొత్తం ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు పెద్ద డ్యామేజ్ కలిగించాయి. ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది టీడీపీ పార్టీకి సపోర్ట్గా ఉంటారు. కమ్మ సామాజిక వర్గంలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా అన్ని సామాజిక వర్గాల్లో అన్ని పార్టీలను అభిమానించే వాళ్ళు ఉంటారు. కొంతవరకు వీళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. రెడ్డి సామాజిక వర్గం అంటే వైసీపీ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది. సో అట్లా కొన్ని సామాజిక వర్గాలు ఆయా పార్టీలకు, కాపు సామాజిక వర్గం జనసేన పార్టీ ఇట్లా ఉంటాయి. అంతే తప్ప ఇంకా మొత్తం అదే మేము చెప్పినట్టు నడవాలనుకునే విధంగా మాట్లాడితే మిగతా సామాజిక వర్గాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా దూరం అవుతున్నాయని గమనించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళను దూరం పెట్టారనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి జీవి రెడ్డి రాజీనామా చేస్తే కూడా మరి పార్టీ కోసం పనిచేస్తారా చెప్పి క్యాడర్ మొత్తం కూడా బాధపడుతూ ఉంది. పిలవండి, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి ఆయన పిలవండి అంటే కూడా పిలిచే పరిస్థితి లేదు. అంటే మీ అవసరాలు, మీ ఇబ్బందులు, మీకు నష్టం కలగకుండా ఉండే విధంగా మీరు ఆలోచించుకొని మీరు రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? సార్ కార్యకర్తలు బాధపడుతూ ఉన్నారు, టీడీపీ పార్టీ శ్రేణులు బాధపడుతుంటే కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పట్టించుకోవడం లేదని చెప్పి వీళ్ళ దీంట్లో వార్తలు రాస్తున్నారు. వాళ్ళ డిబేట్లు పట్టించుకోవడం లేదంటే అది చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఎందుకు పట్టించుకోవట్లేదో ఏంటో రీజన్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. జగన్ని కారణం చేసి జగన్ వల్ల ఎంత జరుగుతుందని చెప్పి మంచిదే కదా. జగన్ వల్ల జరిగితే ఇప్పటికి కూడా మీరు మీ ప్రభుత్వంలో కూడా సీఎంఓ ఆఫీసులో అక్కడ కార్యాలయంలో జగన్ గారిదే నడుస్తుందంటే ఇంకా మంచిదే, మీరు ఫెయిల్యూర్ అయినట్టే, జగన్ గారు సక్సెస్ అయినట్టే. ఒక పదవి చేపట్టేటప్పుడు లేదా ఒక పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ ఏవి కూడా చూడకూడదు. అందరినీ సమానంగా చూస్తే ఏ ఇబ్బందులు ఉండవు, ఎవరు బాధపడరు, ఏ సామాజిక వర్గాలు కానీ ఎవరి మనోభావాలు కానీ దెబ్బతినవు. అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు మాట్లాడి వాళ్ళకి నష్టం జరిగిన తర్వాత ఆ నష్టం జరగడానికి కారణం పలానా వ్యక్తి అని చెప్పి మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తి పైన నెట్టేయడం వీళ్ళ పనిగా పెట్టుకున్నారు. సో చూద్దాం ఏమేమి జరుగుతుందో రానున్న రోజులు అనేది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.